సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 15వ శ్లోకము 16వ శ్లోకం గురించి తెలుసుకుందాము. అర్జునుడెట్లనియి పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రాహ్మణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురాగాంశ దివ్యాన్. ఈ శ్లోకము నిరాకారము గురించి తెలియజేశారు. 16వ శ్లోకము అనేక బాహుధర వక్తనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాధిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఈ శ్లోకము నిరాకారము గురించి తెలియచేశారు. భావము: దేవదేవ, సర్వదేవతలను, సర్వజీవరాశుల సమూహములను, బ్రాహ్మణులను, ఈశ్వరులను మరియు పద్మాసనములో కూర్చున్న ఋషులను, గొప్పవైన ఎన్నో సర్పములను నీ దేహమందు చూచి తిని. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, అనేకమైన చేతులు, కడుపులు, ముఖములు, కన్నులు కలిగి అంతటా అనంత రూపమైన మరియు ఆది మధ్య అంత్యము లేని నిన్ను చూడగలిగి తిని. వివరము: ఇక్కడ 8వ శ్లోకము నుండి 15వ శ్లోకమునకు వచ్చాము. మధ్యలో గల 6 శ్లోకములు సంజయుడు చెప్పాడన్న వాటిని ఇక్కడ స్వామివారు మేము చెప్పలేదు అని చెప్పారు. ఎందుకు చెప్పలేదో చూద్దాము. భగవద్గీతలో ధృతరాష్ట్రుని, సంజయుని పాత్ర ఏమాత్రము లేదని ఈ భగవద్గీతలో మొదటనే స్వామివారు చెప్పారు. అందువలన సంజయుని 6 శ్లోకములు ఇక్కడ వర్జితమైనవని గ్రహించవలెను అని స్వామివారు చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుని జ్ఞాననేత్రమునకు చూపు ఇచ్చిన తరువాత భౌతికమైన కన్నులు మూసుకొనగా ఆ కన్నులకు చీకటి ఏర్పడినది. 3వ కన్నుకు వెలుతురు కలిగి చూడగలిగినాడు. అప్పుడు అర్జునకు కనిపించిన దృశ్యమును గురించి తానేమి చూచాడు ఆ విషయమును అక్కడేనున్న శ్రీకృష్ణుడికి చెప్పుచుండును. ఉదాహరణకు అంజనము చూచువాడు ప్రక్కనున్న వారికి అంజనములో తనేమి చూస్తున్నాడో దానిని చెప్పినట్లు అర్జునుడు కూడా ఆ సమయంలో తానేమి చూస్తున్నాడో దానిని చెప్పగలిగెను. సమస్త దేవతలను, సమస్త మనుషులను, బ్రాహ్మణులైన ఈశ్వరులను, పద్మాసనమునున్న సమస్త ఋషులను, ఎన్నో గొప్ప సర్పములను చూచానని ఒక మాట అన్నాడు అర్జునుడు. విశ్వరూపము చూచినప్పుడు అర్జునుడన్న మొదటి మాటలో విశ్వరూపము యొక్క గొప్పతనమేమిటో కొద్దిగా అర్థము కాలేదు. కొంచెమైనా అర్థము కాగలదు మనకందరికీ. విశ్వరూపము యొక్క గొప్పతనం ఏమిటో కొద్దిగా అర్థము కాగలదు. పూజింపబడు దేవతలు, పూజించు మనుషులు అందరూ ఒక్కనయందే కలరు అన్నప్పుడు ఆ ఒక్కడు అందరికంటే విశాలమైన వాడని తెలియచున్నది. అంతేకాక బ్రహ్మ జ్ఞానము గల ఈశ్వరులు, పద్మాసనమున్న ఋషులు ఉన్నారనుటలో బ్రహ్మజ్ఞానము అన్ని జ్ఞానములలో గొప్పది. ఈశ్వరులనగా అధిపతులు, కోటీశ్వరులు మొదలుకొని యోగీశ్వరులు వరకు గల ఈశ్వరులు, అదియు గొప్పదైన బ్రహ్మజ్ఞానము గలవారు ఆయన యందు కనిపించారు. ఋషులు యోగము చేయవేళ పద్మాసనము ధరించుచుందురు. అలా కమలాసనము గల గొప్ప ఋషీశ్వరులు కూడా ఆ రూపములో భాగమై కనిపించినప్పుడు బ్రహ్మజ్ఞానుల కంటేను, ఋషీశ్వరుల కంటేను ఆ రూపము గొప్పదని, పవిత్రమైనదని తెలియచున్నది. విశాలమైనదని, పవిత్రమైనదని మొదటి మాటలోనే విశ్వరూపమును గురించి తెలియచున్నది. ఇంకను గొప్ప సర్పములు కూడా ఉన్నవని చెప్పారు.
సర్పములను చూస్తూనే మరణమును చూచినట్లగును. వాటి ఆకారమే భయమును పుట్టించునిదిగా ఉండును. అలాంటి భయంకర సర్పములు కూడా అందులో కలవంటే ఆ రూపము దేనికి భయపడునది కాదని, ఆ రూపము దేనికి భయపడునది కాదని, దేనికి తక్కువది కాదని తెలియచున్నది మనందరికీ. మొదటి శ్లోకములోనే పరమాత్మ నిరాకారమును గురించి అన్నిటికంటే విశాలమైనదని, అన్నిటికంటే పవిత్రమైనదని, అన్నిటికంటే భయంకరమైనదని కూడా తెలియచున్నది. విశాలమైన, పవిత్రమైన మరియు భయంకరమైన ఆ రూపును గురించి అర్జునుడు రెండో మాట ఏమన్నాడో కింద చూద్దాము. విశ్వమంతయు ఏకరూపమైనప్పుడు అందులో ఉన్నవన్నీ ఆ రూపములోని భాగములే అగును. సమస్త ప్రాణులు ఆ రూపంలోనివే అయినప్పుడు వాటికున్న చేతులు, వాటికున్న తలలు, వాటికున్న కడుపులు, వాటికున్న కన్నులు అన్నీ ఆ రూపమునకున్నవి అగును. అన్ని ప్రాణుల అవయవములు ఆ ఒక్క రూపమే అయినప్పుడు అనేక చేతులు, కడుపులు, కన్నులు, కాళ్ళు, తలలు కలిగిన ఆ రూపును విశ్వరూపము అనటములో తప్పులేదు. ఆశ్చర్యమును కలిగించు ఆ రూపును చూచిన అర్జునుడు మొదలు మధ్యము తుది ఏదీ తెలియలేదని కూడా అన్నాడు. ఎక్కడ చూసినా తలలు, కాళ్ళు, కడుపులు కనిపిస్తున్నాయి. ఆకారమునకు మొదలు కాళ్ళన్నీ ఒకచోట, మధ్యమము అయిన కడుపులన్నీ ఒకచోట, చివరవైన తలలన్నీ ఒకచోట కనిపించి ఉంటే విశ్వరూపము అక్కడ మొదలని, ఇక్కడ మధ్యమని, ఇక్కడ అంత్యమని చెప్పవచ్చును. అట్లు కాక అంతటా అన్ని అవయవములతో వ్యాపించి ఉన్న ఆకారమును ఆది మధ్యాంతరహితుడని చెప్పవచ్చును. కొలత లేనటువంటి ఇంతవరకే వ్యాపించి ఉన్నదని చెప్పలేని ఆ రూపము తేజస్సుకు కేంద్రమైనట్లు ప్రకాశించుచు చూచుటకు సాధ్యము కాని సూర్యప్రకాశమును పోలి సమానముగా వ్యాపించి ఉన్నదని కూడా అర్జునుడు చెప్పాడు. ఈ మాటలో పరమాత్మ నిరాకారము, పరిధి లేనిదని తెలియటమే కాకుండా ప్రకాశమును కూడా కలిగి ఉన్నదని తెలియచున్నది. పరిధి లేని విశాలమైన సమస్త రూపులు తనవైన భయంకరమైన ప్రకాశవంతమైన విశ్వరూపుడైన పరమాత్మ నిరాకారమును చూచిన తర్వాత అర్జునునకు ఏమి అర్థమైనదో ఆ విషయమును వచ్చే శ్లోకములో చెప్పుచున్నాడు. రేపు ఆ వివరాన్ని మరికొంత తెలుసుకొని వివరించుకుందాం. అందరికీ నమస్కారం.